శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, స్టెఫెన్ యొక్క కళ్ళు శక్తివంతమైనటువంటివి. అవి లూజ్గా ఉండి ఇటు అటు తిరిగిలాడే కళ్ళు కాదు. అవి దేవుణ్ణే సూటిగా చూచే కళ్ళు. ప్రియులారా, అతని దృష్టి ముష్కరులు మార్చలేకపోయారు. వారి అసూయ, ద్వేషం, కోపంతో వారి చేష్టలు స్టెఫెన్ దృష్టి మీద ప్రభువు వైపు నుండి కదల్చలేకపోయాయి. చివరికి వారి రాతి దెబ్బలు శరీరమును చితకగొట్టినప్పటికీ కూడా అతని కనుదృష్టి మాత్రం మార్చలేకపోయాయి. అతని కన్నులు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన ప్రభువునే చూస్తున్నాయి. అవును, ముష్కరులు తనపై కఠినమైనటువంటి మాటలు పలుకుతున్నప్పుడు కూడా అతని కన్నులు పరిశుద్ధాత్మ శక్తితో కదలకుండా దేవుణ్ణే చూస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, అతని కళ్ళల్లో స్వచ్ఛమైన విశ్వాసం ఉంది. తనను రాళ్ళతో కొట్టుచున్నటువంటి వారిపైన ప్రేమ దృష్టి కలిగించున్నాడు. అతడే నిజమైనటువంటి ద్రాక్షావళిలో ఉన్నటువంటి తీగ. అవును, అతని కళ్ళు పవిత్రతతోనూ యేసుక్రీస్తు ప్రేమతోనూ నిండుకున్నటువంటి కళ్ళు. ప్రియులారా, అవి దేవునిని చూచే కళ్ళు. అవును, అవి ఎటువంటి పెను తుఫాన్ను చెదరనటువంటి కళ్ళు. అవి దేవుని ప్రజలను ప్రేమతో చూసేవి. ప్రియులారా, అందుకే తను రాళ్ళ దెబ్బలతో చావగొడుతున్నప్పటి సమయంలో కూడా మోకాళ్ళు వంగి, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపద్దని గొప్ప శబ్దంతో పలికాడు. ఈ మాట పలికిన తర్వాతనే ఆత్మ శరీరమును విడిచి దేవుని దగ్గరికి చేరింది. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎవరు చూస్తున్నాం? మన దృష్టి ఎలా ఉంది? స్టెఫెన్ లాంటి దృష్టి మన మీద ఉందా? దయచేసి లేనట్లయితే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, మేమందరం కూడా లోకం వైపు చూస్తున్నామేమో. లోకంలో ఉన్న కష్టాలపై, లోకంలో ఉన్నటువంటి అపవిత్రతపై, లోకంలో ఉన్నటువంటి తండ్రి ఈ పాపిస్టు లోకంలో వైపు మేము చూస్తున్నామేమో. మా కనుదృష్టిని మార్చండి. మిమ్మల్ని చూచే గొప్ప తత్వాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిన యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.